హాయ్ అండి, నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు ఉమా. ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. పక్కా పల్లెటూరు పద్ధతులతో అలాగే పర్ఫెక్ట్ కొలతలతో దోసపిండి బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఈ దోసపిండి బ్యాటర్ని వారం రోజుల పాటు నిల్వ ఉండేలా ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకోవాలి, తర్వాత ఈ దోసపిండి బ్యాటర్తో క్రంచీగా చాలా క్రిస్పీగా ఉండే దోశలు, అలాగే దూది లాంటి మెత్తటి సాఫ్ట్ ఇడ్లీలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇలా నేను చెప్పినట్టుగా పర్ఫెక్ట్ కొలతలతో దోసపిండి బ్యాటర్ తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో వారం రోజుల పాటు నిల్వ ఉంచుకోండి. పొద్దున్నే ఎటువంటి హడావిడి లేకోకుండా స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం, ఆఫీస్కి వెళ్ళే భర్తల కోసం ఒక చట్నీ చేసేసి ఇలా క్రిస్పీగా క్రంచీగా ఉండే దోశలు, సాఫ్ట్ దూది లాంటి మల్లెపూ లాంటి ఇడ్లీలు కూడా చేసేసుకోవచ్చు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఒకటే పిండి 16 రకాల బ్రేక్ఫాస్ట్లు చేసుకోవచ్చు అనమాట ఈ పిండితో. ఇక లేట్ చేయకుండా పర్ఫెక్ట్ కొలతలతో దోసపిండి బ్యాటర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి స్టోర్ బియ్యం అనమాట. నేనైతే వడియాలకు కానీ, తర్వాత ఎండాకాలంలో వడియాలు పెడతారు కదా, వడియాలకు కానీ, దోశలకు కానీ, అత్రాసలకు కానీ ఈ స్టోర్ బియ్యమే వాడతాను. స్టోర్ బియ్యంతో చేస్తేనే దోశలు చాలా రుచికరంగా ఉంటాయి. మీకు ఈ స్టోర్ బియ్యం అందుబాటులో లేకపోతే నార్మల్గా మీరు రోజు రైస్ వండుకుండే అంటే అన్నం వండుకుంటారు కదా, ఆ బియ్యంతో అయినా చేసేసుకోవచ్చు. అందుబాటులో ఉంటే ఈ స్టోర్ బియ్యమే వాడుకోండి. ఇవి వచ్చేసి స్టోర్ బియ్యం అనమాట. స్టోర్ బియ్యము బాగా చెరిగి ఇందులో మెరికెలు రాళ్ళు ఏమైనా ఉంటే ఏర్పంచుకొని బాగా చెరిగిన తర్వాత శుభ్రం చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇందులో ఇది వచ్చేసి మా ఇంట్లో బియ్యం కొలుచుకునే గ్లాస్ అనమాట. అరపావు అంటాము దీన్ని. ఈ గ్లాస్తో 5 గ్లాసులు స్టోర్ బియ్యం తీసుకున్నాను. చూశారు కదా మీరు, 5 గ్లాసులు స్టోర్ బియ్యం. ఇవి వచ్చేసి ఉప్పుడు బియ్యం అనమాట. చెన్నై సైడు ఎక్కువగా వాడతారు దోశలకి, ఇడ్లీలకి. మా అత్త నేర్పించిందండి. ఇలా దోశకి తర్వాత ఇడ్లీకి ఇలా ఉప్పుడు బియ్యం వేసి చేసుకుంటే చాలా బాగుంటాయి. వేసుకొని అప్పటి నుంచి, నా పెళ్ళైనప్పటి నుంచి దోశపిండి బ్యాటర్ తయారు చేసుకున్నానంటే ఇడ్లీ పిండి కానీ ఈ ఉప్పుడు బియ్యం వాడకుండా నేను అస్సలు దోశలు కానీ ఇడ్లీలు కానీ చేయను అనమాట. 5 గ్లాసులు స్టోర్ బియ్యానికి ఇవి వచ్చేసి ఉప్పుడు బియ్యం. 1 గ్లాసు ఉప్పుడు బియ్యం వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉప్పుడు బియ్యం లేకపోతే కన్నా ఇంకా ఇడ్లీ రైస్ అంటారు కదా, అవి కూడా వాడుకోవచ్చు అనమాట. అవి కూడా వేసుకోండి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఉప్పుడు బియ్యం వేశాను. 5 గ్లాసులు స్టోర్ బియ్యానికి 1 గ్లాసు ఉప్పుడు బియ్యం. తర్వాత ఇవి వచ్చేసి ఉద్దిబ్యాళ్ళు అనమాట. ఉద్దిబ్యాళ్ళు 1 గ్లాసు ఉద్దిబ్యాళ్ళు కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఇవి వచ్చేసి శనగబ్యాళ్ళు అనమాట. చూడండి, పచ్చి శనగపప్పు అంటారు కదా, శనగబ్యాళ్ళు. ఇవి వచ్చేసి 1/2 గ్లాసు వేసుకోండి. 5 గ్లాసుల స్టోర్ బియ్యము, 1 గ్లాసు ఉప్పుడు బియ్యము, 1 గ్లాసు ఉద్దిబ్యాళ్ళు, తర్వాత 1/2 గ్లాసు శనగబ్యాళ్ళు. మీకు చూపిస్తున్నా చూడండి, చేతిలో వేసుకొని కూడా చూపిస్తున్నాను. మీకు గ్లాసులో సరిగ్గా కనిపించలేదని. ఇలా 1/2 గ్లాసు శనగబ్యాళ్ళు. ఇలా శనగబ్యాళ్ళు వేయడం వల్ల దోసపిండిలో దోశలు కొంచెం క్రంచీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు, వేస్తే బాగుంటాయి. ఇవి వచ్చేసి మెంతులు అనమాట. ఒక చిన్న స్పూన్తో 1 స్పూన్ మెంతులు వేశాను. మెంతులు ఎక్కువగా వేసుకోవకండి, దోశలు ఇడ్లీలు కొంచెం చేదు వస్తాయి అన్నమాట. చూసి వేసుకోండి. నేనైతే చిన్న స్పూన్తో 1 స్పూన్ వేశాను మెంతులు. బాగా గుర్తుపెట్టుకోండి. 5 గ్లాసుల స్టోర్ బియ్యము, 1 గ్లాసు ఉప్పుడు బియ్యము, తర్వాత 1 గ్లాసు ఉద్దిబ్యాళ్ళు, తర్వాత 1 స్పూన్ మెంతులు, 1/2 గ్లాసు శనగబ్యాళ్ళు. ఇవన్నీ ఒక గిన్నెలో వేసేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇలా ఉప్పుడు బియ్యం వేసి దోశలు వేశారంటే, ఇడ్లీలు పెట్టారంటే ఎంత టేస్టీగా ఉంటాయో. ఈ పిండితో మనకు కావాల్సినట్టుగా 16 రకాలుగా టిఫిన్లు అనేది చేసేసుకోవచ్చు అనమాట. క్రిస్పీగా క్రంచిగా దోశలు వేసుకోవచ్చు, సాఫ్ట్గా మల్లెపూ లాంటి సుతిమెత్తని ఇడ్లీలు చేసుకోవచ్చు, పొంగనాలు వేసుకోవచ్చు, బోండాలు వేసుకోవచ్చు, పునుగులు వేసుకోవచ్చు, పొంగనం దోశ వేసుకోవచ్చు. ఇలా ఎన్నో రకాలుగా వేసుకోవచ్చు అనమాట. ఊతప్పం వేసుకోవచ్చు, సెట్ దోశ వేసుకోవచ్చు. ఇవన్నీ గిన్నెలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసి ఇవి వచ్చేసి అటుకులు అనమాట. మీరు 1 గ్లాసు అటుకులు వేసుకోండి. ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం వేసామో అదే గ్లాస్తో అటుకులు వేసుకోండి. నేనైతే అటుకులు వేయలేదనమాట, అన్నం వేస్తున్నాను. చెప్పాను కదా, పక్కా పల్లెటూరు పద్ధతులతో ఈ దోసపిండి బ్యాటర్ తయారు చేస్తున్నానని, అందుకే అన్నం వేస్తున్నాను. మీరు అన్నం ఇష్టం లేకపోతే మీరు అటుకులు వేసుకోండి. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ అటుకులు వేసుకోండి. ఇప్పుడు ఈ బియ్యము అన్నీ కలుపుకున్నాం కదా గిన్నెలో. ఇప్పుడు నీళ్లు పోసి బాగా బియ్యాన్ని 3-4 సార్లు శుభ్రంగా కడగండి. మనం బియ్యం ఎంత బాగా నీటుగా కడుగుతామో దోసపిండి కూడా అంతే తెల్లగా మల్లెపూలాగా ఉంటుందన్నమాట. దోశలు కూడా అంతే బాగుంటాయి అన్నమాట టేస్టీగా. కాబట్టి బియ్యాన్ని, పప్పుని బాగా కడగండి.
నేనైతే అన్నీ ఒకే గిన్నెలో వేసి ఈ విధంగా శుభ్రం చేసుకుంటాను. చూడండి నీళ్ళు ఎంత తేటగా ఉన్నాయో, ఇలా నీళ్లు బాగా తేటగా వచ్చేంత వరకు శుభ్రం చేసుకోవాలన్నమాట. స్టోర్ బియ్యం కదా, అందులో చాలామంది పప్పు సపరేటు బియ్యం సపరేట్ నానబెడతారు. నేను అలా నానబెట్టానండి. ఎప్పుడు దోసపిండి ఆడిచ్చినా కూడా ఇలానే అన్నీ కలిపి ఒకే గిన్నెలో వేసేసి బాగా శుభ్రం చేసి నానబెట్టేస్తాను. ఇలా మళ్ళీ బాగా 4-5 సార్లు శుభ్రం చేసేసి బాగా నీట్గా నీళ్ళతో కడిగి మళ్ళీ తిరిగి నీళ్లు పోసి గిన్నె నిండా నీళ్లు పోసి ఒక 6-7 గంటల పాటు నానబెట్టుకోండి. నేను ఖచ్చితంగా 7 గంటలు నానబెట్టానండి. 7 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. బియ్యము, తర్వాత పప్పు, శనగబ్యాళ్ళు అన్నీ చక్కగా నానిపోయాయి. మీకు తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. 7 గంటలు నానబెట్టానమాట. 7 గంటలకి చక్కగా బియ్యము, ఉద్దిపప్పు, శనగబ్యాళ్ళు అన్నీ చక్కగా నానిపోయాయి. మళ్ళీ ఈ విధంగా బియ్యాన్ని బాగా చేత్తో పిసుకుతూ 2 సార్లు 3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ తిరిగి నీళ్లు పోసుకోండి. చూడండి, నేను 2-3 సార్లు శుభ్రంగా మళ్ళీ నీళ్ళతో కడిగి మళ్ళీ తిరిగి నీళ్లు పోసాను. ఎంత తెల్లగా ఉన్నాయి చూడండి బియ్యము. చూపిస్తున్నా చూడండి. మనం బియ్యం ఎంత బాగా శుభ్రం చేసుకుంటామో దోసపిండి కూడా అంతే తెల్లగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను అన్నం వేస్తున్నాను. మీకు అన్నం నచ్చకపోతే అటుకులు వేసుకోండి 1 గ్లాస్ అని చెప్పి. ఇది వచ్చేసి మధ్యాహ్నం చేసిన అన్నం అనమాట. చల్లన్నమే వేసుకోండి. అన్నం వేస్తే మాత్రము వేడన్నం వేయకూడదు. ఒకవేళ మధ్యాహ్నం అన్నం మీకు మిగలకపోతే, అంటే మీ ఇంట్లో లేకపోతే తొందరగా పొద్దుగులుగా అంటే 4 గంటలకే అన్నం చేసేసి చల్లారి పెట్టుకొని శుభ్రంగా చల్లారిన అన్నం మాత్రమే వేయండి. చల్లన్నం మాత్రమే, వేడన్నం వేయకూడదు దోసపిండిలో. నేను మధ్యాహ్నం అన్నం మిగిలింది కాబట్టి మధ్యాహ్నం అన్నం వేస్తున్నాను. ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు అన్నం వేసుకోండి. అదే అటుకులు అయితే 1 గ్లాస్ అటుకులు వేసుకోండి. నేను అన్నం వేస్తున్నాను కాబట్టి చెప్పాను కదా, పల్లెటూరు పద్ధతిలో చేస్తున్నాను, దోసపిండి తయారు చేస్తున్నానని. అందుకే అమ్మమ్మల కాలంలో ఎలా చేస్తారో అలానే చేస్తున్నాను. అందుకే 1 గ్లాస్ వరకు అన్నం అనేది తీసుకున్నాను అనమాట. ఇలా అన్నం కూడా బియ్యంలో వేసి బాగా ఒకసారి అన్నంలో ఈ బియ్యంలో అన్నం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి మా అబ్బాయికి గ్రైండర్ ఆడించుకొని రమ్మని ఇచ్చి పంపిస్తున్నానండి. మా ఇంట్లో గ్రైండర్ ఉంది, కానీ అది పక్కన పెట్టేశాను. మళ్ళీ దాన్ని ఎవరు శుభ్రం చేసి ఎవరు దించుతారులే పైన ఎత్తి పెట్టేశాను అనమాట. అందుకని మా అబ్బాయి చేతికిచ్చి, మా ఇంటి దగ్గరలోనే గ్రైండర్ ఉంది దోసపిండి ఆడించడానికి, ఇంకా గ్రైండర్ ఆడించుకొని రాపో అని చెప్పేసి మా అబ్బాయి చేతికిచ్చి పంపించాను. మా అబ్బాయి చూడండి గ్రైండర్ కూడా ఆడించుకొని వచ్చాడనమాట దోసపిండి. అదే మీకు చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా తెల్లగా ఉంది కదా దోసపిండి, మల్లెపువ్వలాగా. దోసపిండి గ్రైండర్ ఆడించుకొని వచ్చిన తర్వాత దోసపిండికి ఇలా పూర్తిగా మూత మూయకోకుండా కొంచెం తెరమూత పెట్టేసి ఆ వేడెంత చల్లారిపోయిన తర్వాత పూర్తిగా మూత మూసి రాత్రంతా పులయబెడితే దోసపిండి అనేది చక్కగా పులుస్తుందండి. తెల్లవారిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నా చూడండి. రాత్రంతా పులిసింది బాగా దోసపిండి. ఇప్పుడు మీకు గెరెటతో ఈ విధంగా పిండి తీసి కూడా చూపిస్తాను చూడండి. ఎంత బాగా పులిసిందో, తెల్లగా మల్లెపూలాగా ఉంది కదండి దోసపిండి. మనం బియ్యాన్ని ఎంత శుభ్రంగా కడుగుతామో దోసపిండి కూడా అంతే తెల్లగా ఉంటుందన్నమాట. చూడండి దోసపిండి ఎంత చక్కగా పులిసిందో, బురుగుగా నురగ భలే బాగుంది కదా. తెల్లగా బియ్యాన్ని ఎంత శుభ్రంగా మనం శుభ్రం చేస్తామో నీటితో అంతే తెల్లగా మల్లెపూలాగా ఉంటుంది దోసపిండి. ఇలా పర్ఫెక్ట్ కొలతలతో మీరు కూడా దోసపిండిని తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో 1 వారం రోజుల పాటు స్టోర్ చేసుకొని హడావిడి లేకోకుండా, ఎలాంటి టెన్షన్ లేకుండా రోజుకు 1 టిఫిన్ చొప్పున తయారు చేసుకోండి. ఇప్పుడు మనకు కావాల్సినంత దోసపిండిని ఒక గిన్నెలోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసి కొన్ని నీళ్లు వేసి బాగా కలుపుకోండి. నేను ఇందులో వంట సోడా అనేది వేసుకోలేదు, మీకు కావాలంటే వేసుకోండి. బాగా పులిసింది కాబట్టి వంట సోడా వేయలేదు నేను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక దోస పెనం పెట్టేసుకొని కొన్ని నీళ్ళు చిలకరించి పెనం పైన 1 స్పూన్ ఆయిల్ వేసేసి 1 ఉల్లిపాయ ముక్కతో ఆయిల్ అంతా కూడా దోస పెనానికి బాగా పుయ్యండి. ఇలా పుయ్యడం వల్ల దోశ అనేది పెనానికి అంటుకోకుండా చెక్కులు బాగా లేసి వస్తుందన్నమాట. ఇప్పుడు రౌండ్గా దోశ అనేది పెనం మీద వేసేసుకొని దోశ పైన దోశ అంచులు చుట్టూ ఆయిల్ అనేది 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 సెకండ్లు దోశని బాగా కాల్చుకోండి. చూడండి ఇలా బాగా ఎర్రగా కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపుకు దోశని తిప్పి మళ్ళీ దోశ పైన 1 స్పూన్ ఆయిల్ వేసేసి మీడియం ఫ్లేమ్లోనే 2 సెకండ్లు దోశను బాగా కాల్చుకోండి. అప్పుడే దోశలు బాగా క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. తినే కొద్దీ ఇంకా తినాలి అని అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు రెండో వైపు కూడా దోశ బాగా కాలిన తర్వాత మళ్ళీ దోశని తిప్పి వేసుకొని ఇప్పుడు మా కడప ఫేమస్ అయినటువంటి ఎర్రకారాన్ని దోశ పైన వేసేసి దోశకంతా ఈ విధంగా పూయండి. ఇలా ఎర్రకారం బాగా పూసిన తర్వాత మీకు నచ్చితే దీనిపైన
కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే నెయ్యి వేయలేదనమాట, నాకు కారం కారంగా తినడమే ఇష్టము. మీకు చూపించడానికి 2 దోశలమైన పిండిని మాత్రమే కలిపి మీకు చూపిస్తున్నాను. ఇలా ఎర్రకారం పూసిన తర్వాత 2 సెకండ్లు అలా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకొని ఇలా దోశ మడత పెట్టి ఇలా చూడండి, చలాకుతో అలా తీసి చూపిస్తుంటే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా. మీకు కూడా ఎంత క్రిస్పీగా క్రంచీగా వచ్చిందో మీకు చూస్తుంటే దోశను అర్థమవుతుంది కదా. మీరు కూడా ఇదే విధంగా పర్ఫెక్ట్ కొలతలతో దోశపిండి బ్యాటర్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఇలా క్రంచీగా చాలా క్రిస్పీగా ఉండే దోశలు తయారు చేసుకొని తినండి. ఎన్నో రకాల టిఫిన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, మీకు దోశను తీసి చూపిస్తున్నాను. నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదండి. ఈ దోశ ఎర్రకారం దోశ చూస్తుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా. దోశలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మళ్ళీ రెండో దోశ కూడా మీకు వేసి చూపిస్తున్నాను చూడండి. పెనం పైన 2 గరిటెల పిండి తీసేసుకొని ఈ విధంగా దోశ బాగా రౌండ్గా వేసేసుకొని దోశ పైన దోశ అంచుల చుట్టూ ఆయిల్ అనేది వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 సెకండ్లు దోశను బాగా కాల్చుకోండి. ఎంత కలర్ఫుల్గా చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో. ఇలా 2 సెకండ్లు మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చిన తర్వాత ఇలా కాలిన తర్వాత దోశను రెండో వైపుకు తిప్పండి. రెండో వైపుకు తిప్పి వేసిన తర్వాత కూడా 1 స్పూన్ దోశ పైన ఆయిల్ వేసేసి రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్లో 2 సెకండ్లు దోశను బాగా ఎర్రగా కాల్చుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎర్రగా భలే ఉంది కదా, క్రిస్పీగా చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా. ఇలా 2 వైపులా దోశను బాగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మా కడప ఫేమస్ అయినటువంటి ఎర్రకారాన్ని దోశ పైన వేసేసి దోశకంతా పూసేసి ఈ విధంగా 1 నిమిషం పాటు అలా కారం పూసిన తర్వాత కూడా దోశకి 1 నిమిషం పాటు ఈ విధంగా మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి బాగా కాల్చుకున్న తర్వాత దోశను మడత పెట్టి మళ్ళీ అదే ప్లేట్లోకి తీసేసుకొని ఇలా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేసి మీరు కూడా అబ్బా కారం అనుకుంటూ ఒగిరించుకుంటూ నోట్లో నీళ్ళు ఊరుకుంటూ తినేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి వాళ్ళ వీడియో. ఇలా నేను చెప్పినట్టుగా పర్ఫెక్ట్ కొలతలతో పక్కా పల్లెటూరు పద్ధతులతో దోశపిండి బ్యాటర్ తయారు చేసేసుకోండి. వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని హ్యాపీగా రోజుకొక టిఫిన్ చొప్పున రోజుకొక రకం చేసేసుకొని తినేసేయండి. ఓకేనా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను ఈ దోశల్లోకి సపరేట్గా చట్నీ అంటూ ఏం చేయలేదండి. ఈ ఎర్రకారం దోశకు పూసాను, తర్వాత ఇలా దోశకు ఇలా అద్దుకోవడానికి కూడా ఈ ఎర్రకారమే అనమాట. హ్యాపీగా మా అబ్బాయి అయితే 3 దోశలు తిన్నాడండి. నేనన్నా 2 తిన్నాను, కడుపు ఫుల్ అయిపోయింది. మా అబ్బాయి అయితే బాగున్నాయని 3 దోశలు తిన్నాడనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసేశారు కదా పర్ఫెక్ట్ కొలతలతో దోశపిండి బ్యాటర్ ఎలా తయారు చేసేసుకోవాలో, దోశలు క్రిస్పీగా ఎలా వేసేసుకోవాలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.